హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. ఈరోజైతే నేను గోరింటాకు అంటే ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలంటారు కదా. తీరా ఆషాఢం అయ్యేలోపు నేను ఇప్పుడు పెట్టుకుంటున్నాను గోరింటాకు. అది కూడా చాలా చాలా సతాయిస్తే మా హస్బెండ్ తెచ్చిచ్చారు. సో ఇంకా పెట్టుకోవాలి కదా, అంత కష్టపడి తెప్పించుకున్నాను మరి. అందుకోసం గోరింటాకు పెట్టేసుకుంటున్నాను. మరి ఆషాఢంలోని గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలంటారు అంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, కానీ ఆషాఢంలో ఖచ్చితంగా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి అని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు కదా. ఎందుకో మీకేమైనా తెలుసా? మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకే అయితే ఇప్పుడు చెప్తాను, ఓకేనా. ఆషాఢంలో అంటే ఈ సీజన్లో ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి కదా, అనారోగ్యానికి చాలామంది గురవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఇన్ఫెక్షన్స్, వర్షంలో ఎక్కువ తడవడం వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి గోర్లకి. అంటే గోరు చుట్టూ కూడా రాకుండా ఉంటుందంట ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా ఉంటుందంట మన బాడీలో. అంటే హీట్ని తగ్గించేస్తుందంట చాలా బాగా. సో ఈ వర్షాకాలంలో ఈ ఫీవర్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మన బాడీకి చలువ చేయడానికి గోరింటాకు పెట్టుకోమంటారు. ఇంకొకటి ఏంటంటే, ఇది సైన్స్ అయితే సాంప్రదాయపరంగా అయితే అంటే ఈ ఆషాఢంలో ఎక్కువగా బోనాలు జరుగుతూ ఉంటాయి. గోరింటాకు అంటే గౌరీ అమ్మకు చాలా ఇష్టమైన ఆకు. సో ఆ బోనాల సమయంలో మన ఆడవాళ్ళ చేతులకి ఈ గోరింటాకు ఉందనుకోండి, అమ్మవారికి చాలా ఇష్టమంట. మనకి మన కుటుంబ సభ్యులకి చాలా మంచి జరుగుతుందంట. అలా మన కుటుంబ సభ్యులకి మంచి జరుగుతుంది అని తెలిసినప్పుడు మన ఆడవాళ్ళు ఊరికే ఉంటారా ఏంటి? ఖచ్చితంగా ఏదైనా చేయాలనుకుంటారు. అలాంటిది మన చేతులకి గోరింటాకు పెట్టుకుంటే ఆ లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉంటారు అని అంటే అది ఆ మాత్రం చేయలేమా మనము? కానీ చాలామందికి సిటీస్లో ఉన్న వాళ్ళకి గోరింటాకు అవైలబుల్లో ఉండదు. మ్యాక్సిమం కొంతమంది టెర్రస్ గార్డెన్లో కూడా పెట్టుకొని ఉంటారు. ఖచ్చితంగా గోరింటాకు అయితే ఖచ్చితంగా పెట్టుంటారు. పెట్టుకొని వాళ్ళు హెన్నాలు, కోన్స్ ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. హెన్నా అయితే పర్లేదు అనుకుంటా, కొన్ని న్యాచురల్గా ఉంటాయి. ఇంకొన్ని అంటే కోన్ ఉంటుంది కదా, 1 మినిట్ కోన్, వాటిలో కూడా కొన్ని మంచివి ఉన్నాయి. కొన్ని అయితే మన చేతి చర్మానికి చాలా ఏమంటారు, కెమికల్స్ ఎక్కువ ఉంటాయి కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వాటిని అవాయిడ్ చేయండి. కనీసం ఆషాఢంలో అయినా కూడా గోరింటాకుతో మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి. నాకైతే సరిగ్గా రాదండోయ్. ఈ గోరింటాకుతో కూడా చాలామంది ఎంత బాగా డిజైన్ వేసుకుంటారో తెలుసా. అది చూసినప్పుడు ఎంత ముచ్చటగా అనిపిస్తుందో అండి. నాకైతే అస్సలు రాదండి. ఇప్పుడంటే ఈ వీడియో కోసం ఇలా పెట్టుకుంటున్నాను, కానీ నేను ఓన్లీ చందమామను మాత్రం పెట్టుకొని అలా పైన ఊర్లకి పెట్టుకుంటానండి. అంతే తప్ప ఇలా చుట్టూ చుక్కలు ఇలా మీకు వీడియోలో చూపించాలని మాత్రమే పెట్టుకుంటున్నాను. నాకైతే డిజైన్స్ రావు. ఏంటి సిస్టర్ ఇలా పెట్టుకున్నారు, మీకు గోరింటాకు పెట్టుకునేది కూడా రాదా అని మాత్రం అనకండి, ఓకేనా. మీరైతే గోరింటాకు పెట్టుకున్నారా? ఏంటి ఈ వీడియో ఇలా వస్తుంది అనుకుంటున్నారా? సరిగ్గా చూపించట్లేదు సిస్టర్ హ్యాండ్స్ అనుకుంటున్నారా? తీస్తుంది నా చిన్న కొడుకండి. వాడు చిన్నోడు పదా పాపం, సరిగ్గా తీయలేకపోతున్నాడు. అందుకోసం వాడైతే చాలా బాగా సపోర్ట్ చేస్తాడండి నాకు. ఏదైనా వీడియో తీయమంటే చాలా ఓపిగ్గా కూర్చొని ఏదో వాడికి వచ్చినంతలో వాడు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. నా పెద్ద కొడుకు ఉన్నాడు, ఆరాంగా ఇంట్లో కూర్చొని నన్ను అరుస్తూ ఉంటాడు. ఏంటమ్మా ఇవన్నీ అవసరమా నీకు? ఎందుకమ్మా అనవసరంగా టెన్షన్స్ పెట్టుకుంటావు? ఇవి ఎందుకమ్మా వీడియోస్ అప్లోడ్ చేయడం ఎందుకు అని అంటూ ఉంటాడు. వాడికైతే ఇరిటేట్ అండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఒక వీడియో తీసుకుంటానంటే ఎంత చిరాకు పడతాడో. మా ఇంట్లో అయితే నాకు యూట్యూబ్ పరంగా సపోర్ట్ చేసేది మా శ్రీవారు అండ్ నా చిన్న కొడుకండి. అందుకోసమే చెప్తున్నాను మీకు ముందుగా. ఏంటి వీడియో ఇలా వస్తుంది అని మాత్రం అనుకోకండి. నా చిన్న కొడుకు తీస్తున్నాడు కదా. థ్యాంక్స్ రా కన్నా. వాడికైతే చాలా చాలా సార్లు థ్యాంక్స్ చెప్పాలండి బాబు. ఎందుకు అనుకుంటున్నారా? ఎక్కడికైనా వెళ్తున్నాను అనుకోండి, బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు వాడే గుర్తు చేస్తాడండి. అమ్మ ఆ లొకేషన్ బాగుంది కదా, అదేమైనా వీడియో తీసుకుంటావా చూడు అని అంటాడు. అప్పుడు మా పెద్దోడు అరుస్తాడు, ఏంట్రా నువ్వు అమ్మకు బాగా తోడయ్యావు, ఏంట్రా నువ్వు కూడా వీడియో తీసుకో ఎక్కడికి వచ్చినా ఇదేనా మీకు అని అంటూ ఉంటాడు. కానీ మనం తగ్గేదేలే, తీసుకోవడమే. ఏం చేయాలండి, అలా పిచ్చి పట్టిపోతుందండి. యూట్యూబ్ స్టార్ట్ చేసామంటే ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళినా ఓకే ఇది కూడా షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామా, ఏం చేద్దాం. యూట్యూబ్లో ఛానల్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇదంతా. మిగతా వాళ్ళకి అర్థం కాదు, అదో పిచ్చి అనుకుంటారు అంతే. ఏంటబ్బా ఇంత పిచ్చా వీళ్ళకి, ఎందుకు అన్ని వీడియోస్ తీసుకుంటూ ఉంటారు అని ఛానల్ పెట్టి ఆ ఛానల్ని గ్రోత్ చేసుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మిగతా వాళ్ళకి అదొక పిచ్చిలాగా మాత్రమే అనిపిస్తుంది. అది కూడా కష్టమేనండి, అర్థమవుతుందా. ఏది కూడా జీవితంలో ఫ్రీగా రాదండి. ఫ్రీగా వచ్చింది కూడా మనతో ఉండదండి. నేనైతే అదే నమ్ముతాను. ఏదైతే ఫ్రీగా వస్తుందో అది అప్పటికి మాత్రమే మనకు సంతోషాన్ని ఇస్తుందండి.
తర్వాత బాధని ఇస్తుంది. ఏదైతే మనం కష్టపడి తెచ్చుకుంటామో అది ఖచ్చితంగా మనతోనే ఉంటుంది. మనకు సంతోషాన్ని ఇస్తుంది. చివరి వరకు మనతోనే ఉంటుంది. అది ఏదైనా గెలుపు ఖచ్చితంగా కష్టపడితే వస్తేనే బాగుంటుందండి. ఆ గెలుపు మనకు సాటిస్ఫై అనిపిస్తుంది. నేనైతే అదే నమ్ముతాను. నాకు ఈ గోరింటాకు పెట్టుకునేటప్పుడు భలే టెన్షన్ అండి. పండుతుందా పండదా, పండుతుందా పండదా అని. ఆఫ్టర్ ఈ గోరింటాకు పెట్టుకున్న తర్వాత, అదే కడిగేసిన తర్వాత కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఎలా పండింది ఏంటి అని. ఈ మిక్సీకి పట్టేటప్పుడు ఎప్పుడు నేను ఇంతవరకు గోరింటాకు మిక్సీ పట్టుకొని ఎప్పుడు పెట్టుకోలేదు. ఎప్పుడు కోనేనండి. ఎప్పుడో ఆషాఢ మాసంలో పట్టుకొని మిక్సీ పట్టుకొని కొంచెం ఏదో పెట్టుకుంటూ ఉంటాను. ఈ సాంప్రదాయాల కోసం, మన కుటుంబం కోసం, ఇలా ఈ సైన్స్ కోసం ఇవన్నీ చూస్తే ఓకే, మన కోసమే కదా ఇవన్నీ. సో పెట్టుకోవడంలో ఏమవుతుంది, ఒక 3-4 అవర్స్ ఓపికగా కూర్చుంటే అయిపోతుంది కదా అనే దాంతో పెట్టుకుంటాను. సో ఇప్పుడు చూడాలి. ఈరోజైతే కొంతమంది సజెస్ట్ చేశారు, సిస్టర్ ఇవి వేసి మిక్సీ పట్టి పెట్టుకోండి ఎర్రగా అవుతుంది అని. నాకైతే మ్యాక్సిమం ఎప్పుడూ ఎర్రగా కాదు గోరింటాకు. ఇప్పుడైతే చూడాలి ఎలా పండుతుందో ఏంటో. నేనైతే చాలా అనిపిస్తోంది. కొంతమంది అంటూ ఉంటారు, మన భర్తకి మన పైన ఆఫ్టర్ హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత గోరింటాకు పెట్టుకుంటే ఇలా పండింది నాకు. సో నేను ఇది మిక్సీ పట్టేటప్పుడు ఏం వేసుకున్నాను అంటే అందులో పెరుగు, వక్క, దాని తర్వాత మిక్సీ పట్టిన తర్వాత నిమ్మపండు కూడా మిక్స్ చేశాను. ఒక నిమ్మపండు మిక్స్ చేశాను. కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను. ఎవరో చెప్పారు నాకు అలా పెట్టుకుంటే పండుతుంది అని, కానీ నాకు ఏం పండలేదు. మేబీ నేను ఏ చెట్టు నుంచి అయితే తెచ్చుకున్నానో, కొన్ని చెట్లు నుండి వచ్చి నాకు బాగా పండుతుంది, కొన్ని చెట్ల నుండి వచ్చి నాకు పండదు. మేబీ అదే అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కొంతమందికి వర్క్ అయింది, మనకి ఎందుకు వర్క్ కాదంటారు. కొంతమంది ఇంకా ఏం చెప్తారు అని అంటే బాడీలో హీట్ ఎక్కువగా ఉన్నా కూడా బాగా కలర్ వస్తుంది, అంటే బాగా పండుతుందని కూడా చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఆషాఢంలో ఎంతమంది గోరింటాకు పెట్టుకున్నారో కామెంట్ చేయండి. మీరు ఏమేమి మిక్స్ చేసుకొని ఎర్రగా పండడానికి ఏం మిక్స్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను గోరింటాకు పెట్టుకున్నప్పుడు అలా ట్రై చేస్తాను. ఓకేనా? లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేసేసి ఫాలో కూడా కొట్టేయండి. ఓకేనా? మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్.